శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం మారుతినగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న 3 ఎలక్ట్రికల్ షాపులలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు తాళం వేసి ఉన్న 3 ఎలక్ట్రిక్ షాపులలో దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 3 షాపుల్లోని 10,000 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న షాపులు ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతుండటంతో మడకశిర ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా రాత్రిపూట పోలీసులు గస్తీ పెంచితే దొంగతనాలను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం మారుతినగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న 3 ఎలక్ట్రికల్ షాపులలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు తాళం వేసి ఉన్న 3 ఎలక్ట్రికల్ షాపులలో దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 3 షాపుల్లోని 10,000 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న షాపులు ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతుండటంతో మడకశిర ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా రాత్రిపూట పోలీసులు గస్తీ పెంచితే దొంగతనాలను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు. సో ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్, చెప్పండి. ఒకే రోజు 3 షాపుల్లో దొంగతనం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఇప్పుడు సత్యసాయి జిల్లా మడకశిరలో అంటే వరుస దొంగతనాలుకి పాల్పడుతున్నారు. ఇది కర్ణాటకకి దగ్గరగా ఉండడంతో రాత్రిపూట్ల అక్కడికి వచ్చి దొంగతనాలు చేసుకోవడం, కర్ణాటక బార్డర్ దాటి వెళ్ళిపోతున్నారన్న అంటే ఆరోపణలు అయితే అక్కడ నుంచి బాగా వినిపిస్తున్నాయి. గత రాత్రి ఎలక్ట్రికల్ షాపులో అంటే 3 షాపులు వరుసగా ఒకే నైటే దొంగతనానికి పాల్పడి అందులో నగదును దోచుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇంతే కదా, అంటే పోలీసుల గస్తీని పెంచాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజల నుంచి ఎక్కువ డిమాండ్ వినిపిస్తుంది. అంటే కేవలం మడకశిరలోనే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి దొంగతనాలు భారీగానే జరుగుతున్నాయి. ఇటు అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో అయితే 15 రోజుల పాటు, అంటే గత నెలలో 15 రోజుల పాటు ప్రతిరోజు దొంగతనం చేసి పోలీసులకైతే సవాళ్లు విసిరిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 10 దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. అంటే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ హుండీలను అయితే పగలగొట్టి అందులోని నగదును, స్వామివారి నగలను కూడా దోచుకెళ్లిన పరిస్థితి. దీంతో పోలీసులకైతే సవాల్గా ఇది మారిన పరిస్థితి. అంటే గత రాత్రి బెలుగుప్ప, అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం బెలుగుప్పలో కూడా ఒక 3 చోట్ల దొంగతనాలు జరిగింది. అలాగే ఓబ్లేస్ అనే వ్యక్తి ఇంటికి తాళాలు వేసి పొరుగురికి వెళ్లడంతో అక్కడ అది గమనించిన కొంతమంది అంటే ఆ ఇంట్లోకి చొరబడి బంగారంతో పాటు నగలు కూడా దోచుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా పోలీసులకు ఓవైపు సవాల్ విసురుతూనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలకు మాత్రం ఆ కంటి మీద కునుకు లేకుండా ఈ దొంగలు చేస్తున్నారన్నట్టు ఉంది. ఇప్పుడు ప్రజలైతే గస్తీని పెంచి దొంగతనాలు అరికట్టాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభ. రైట్ త్రిలోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.